అన్ని ఓట్లకు బోనస్ ప్రకటించాలి. బోనస్ ప్రకటించాలి. అన్ని ఓట్లకు మొత్తం బోనస్ ప్రకటించాలి. భూమి హత్తుకొని కలగలెత్తమని పిలుపునిచ్చి కదరా వెలుగును వెలుగునించి కదరా పనుళ్లకు పనికి రానిదను ప్రభుకు భూములిక మెతుకులిచ్చు కదరా రాగలరు. బండ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ ఇక్కడికే వస్తాం. మనం అందరం బండ్ల మీద ఎవరు రాకండి, అందరూ నడుచుకుంటున్నారని దయచేసి రైతులందరికీ మనవి. రైతులందరికీ పేరు పేరు నమస్కారం. అన్నగారు అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరు బండ్లు రైతుల ఐక్యత వర్ధిల్లాలి. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. జై జవాన్ జై జవాన్. వడ్లకు బోనస్ అన్నారు. మేము కళ్ళాల పోసినటువంటి ప్రతి గింజకు బోనస్ అడుగుతున్నాం. సన్న వడ్లకు కోసం కాదు, కళ్ళాల పోసినటువంటి ప్రతి గింజకు బోనస్ ఇవ్వవలసిందే. రైతు భరోసా ఖరీఫ్ పంట ఎగబెట్టిన నాయన, ఇవాళ రేపైతే రబీ పంట వస్తుంది.
ఈ రబీ పంటకు ఇలా దసరా పండుగ వచ్చింది. మేమందరం నిరీక్షిస్తున్నాం. చేసినటువంటి రైతు సోదరులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంకు రాకముందు అధికారం రావడానికి కొరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పాడు. వడ్లకు బోనస్ అని చెప్పాడు. అలాగే రైతు బంధు బదులు రైతు భరోసా అని చెప్పి ఈరోజు మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి రైతులు ఓట్లు ఎత్తిన నువ్వు గద్దెనెక్కినటువంటి విషయాన్ని మర్చిపోకు. రైతులు తలుసుకుంటే నీ గద్దె దించడం ఖాయమని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కానీ ఈ మన యొక్క రైతులకు రుణమాఫీ ఇవన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ఉద్యమాల యుగం, ఉద్యమిస్తే చేయం మనదే. ఈరోజు ఆ రోజులలో మక్కలు ఉద్యమం చేపట్టి మక్కలకు మద్దతు ధర ఏ విధంగా సాధించినామో రైతుల హామీలు నెలంత వరకు ఇదే ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి గత ప్రభుత్వాలు ఎట్లయితే అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఈసారి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం అప్పుడు ఏమన్నారు, 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షలు తీసుకొచ్చుకుంటారు, 2 లక్షల రుణం తీసుకొచ్చుకుంటే మీకు వెంటనే మాఫీ చేస్తాం. అలాగే రైతు బంధు అంతకుముందు 5,000 ఉన్న రైతు బంధును 7,500 ఈ వచ్చే సీజన్కి 7,500 ఇస్తామని, అట్లాగే వడ్లకు బోనస్ 500 రూపాయల బోనస్ ఇస్తామని వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మనం ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు 9 నెలలు డిసెంబర్ 9 తర్వాత 9 నెలలు గడుస్తుంది. 9 నెలల నుంచి ఇప్పటికి కూడా ఏది కూడా చెల్లని లేకుండా పోయింది గవర్నమెంట్కి. ఒక 40% మందికే రైతులకు రుణమాఫీ చేసారు, మిగతా 50-55% మందికి రుణమాఫీ కాలేదు. అలాగే వీళ్ళు రైతు బంధు కూడా ఇప్పుడు ఒక సీజన్ దాటిపోయింది, ఈ 2వ సీజన్ దగ్గరికి వస్తుంది. ఇప్పటికి కూడా సీజన్ వచ్చినా కూడా వాళ్ళు రైతు బంధు నిధులు ఇప్పటికి కూడా విడుదల చేస్తలేరు. అలాగే సన్నపు ధాన్యానికి బోనస్ ఇస్తా ఉంటారు. సన్నపు ధాన్యం కాదు, ఇప్పుడు దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీ ఏంది, అప్పుడు ఏ ధాన్యానికైనా బోనస్ ఇస్తామన్నారు. అది కాదు, సన్నపు ధాన్యానికి ఇప్పుడు మార్కెట్లోనే ఎక్కువ రేటు ఉంది. దొడ్డు ధాన్యానికి బోనస్ ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి జరుగుతుంది. జిల్లా వ్యాప్తం నుంచి ప్రతి రైతు, ప్రతి కుటుంబం నుంచి ఇక్కడికి వచ్చి నిరసన తెలపడానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు, సామాన్య రైతు ఇక్కడ గుండె కోశ వినిపించడానికి వచ్చింది. రైతాంగం అందరూ కూడా జిల్లా కేంద్రానికి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తాను రైతులకు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జగిత్యాల్లో రైతులు కదం తొక్కారు. నిజంగా రైతులకు రుణమాఫీ చేస్తానని 2 లక్షలు ఇప్పటి వరకు కూడా సరైన రీతిలో రుణమాఫీ జరగక కేవలం 40% మంది రైతులకే రుణమాఫీ జరిగింది. అనేక మంది రైతులు ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా రైతు భరోసా కింద 7,500 రూపాయలు సాలీన ఎకరానికి ఒక పంటకు ఇస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ పంటలు కోతలకు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడం, అదేవిధంగా ధాన్యానికి 500 రూపాయలు వెంటనే బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు గోసపడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? అనేక సందర్భాల్లో మేము రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని సోనియా గాంధీ బర్త్డే నాడు అవి ఇస్తామని చెప్పి కల్లబొల్లి మాటలతో ఈరోజు రైతులను మోసం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల యొక్క డిమాండ్లను అందరినీ జగిత్యాల జిల్లా అనేక సార్లు ఉద్యమాలు రైతులందరూ కలిసి చేయడం జరిగింది. ఈ ఉద్యమాన్ని చూసైనా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిమాండ్లన్నీ సత్వరం పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.